పరగడుపున పాలకూర జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. ఈ మధ్య 'కీర్తి సురేష్' గారు గూడా చెప్తున్నారు కదా! పాలకూర జ్యూస్ అని. చాలా చాలా మంచిదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు చేదనిపించదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలా ట్రై చేసి చూడండి. మనకు కావాల్సింది ఒక కట్ట పాలకూర, 2 కరివేపాకు రెమ్మలనమాట. ఉడికేటప్పుడు కొంచెం మెంతి గింజలు వేయండి. చాలా మంచిది. ఇలా కొంచెం ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం మనము జ్యూస్ జార్‌లోకి తీసేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసుకొని కరివేపాకు వాష్ చేసి వేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా! ఒక 4 ఉసిరికాయలు అయితే దీంట్లో వేసుకున్నా. బ్లైండ్ పెట్టిన తర్వాత చూసావా ఇలా వడగొట్టుకొని పరగడుపున తాగండి. చాలా మంచిది. హెయిర్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది, మన మెటబాలిజంకి చాలా మంచిదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోండి. ఆకుకూర జ్యూస్ తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు అంటారు కదండీ! ఆకుకూర తినమని. కానీ మనం తినం కదా! అలాంటప్పుడు ఇలా జ్యూస్ అయితే తీసేసుకోండి.